హాయ్ అండి అందరికి. ఈ రోజు మనం నేర్చుకోబోతున్నవి 6th క్లాసు సెమ్ 1 నుంచి అంటే 1 to 6 లెసన్స్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ లెసన్స్ అంతా కవర్ చేస్తూ మనం ఇవ్వడం జరిగింది. చివరి వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. 6 లెసన్స్ నుంచి కూడా ఒక్క బిట్ కూడా వదలకుండా అన్ని కవర్ చేస్తూ వీడియోలు మీకు అందించడం జరిగింది కాబట్టి చివరి వరకు చూడండి. ఫస్ట్ బిట్ చూస్తే, క్రింది వానిలో ఖగోళ వస్తువులు ఏవి? క్రింది వానిలో ఖగోళ వస్తువులు ఏవి? మనకి క్రింది వానిలో ఖగోళ వస్తువు కానిది ఏది అని చెప్పేసి టెట్ లో 2 టైమ్స్ ఇచ్చారు. సో అందుకు మనకి అవసరం అన్నమాట. ఉల్కలు, తోకచుక్కలు, అలాగే గ్రహాలు అంటే సౌర కుటుంబానికి చెందనివేవి అని కూడా ఇస్తారు. సో ఖగోళ వస్తువులు కానివేవి అని ఇస్తున్నారు. సో అందుకే మనకి చాలా అవసరం అన్నమాట. సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు, తోకచుక్కలు ఇవన్నీ కూడా ఖగోళ వస్తువులకి చెందుతాయి. సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు, తోకచుక్కలు. సో 5 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది ఏది? క్రింది వానిలో సరి అయినది ఏది? ఖగోళ వస్తువుల సముదాయం సౌర కుటుంబం. సౌర కుటుంబం అంటే ఏంటంటే, క్రింది వానిలో సౌర కుటుంబానికి చెందినది ఏది అని అడగొచ్చు, ఖగోళ వస్తువులు కానిది ఏది అని అడగొచ్చు అని చెప్పాను కదా. సో అలాగే సౌర కుటుంబం గెలాక్సీలో ఒక భాగం. గెలాక్సీ అనేది పెద్దది ఉంటే అందులో సౌర కుటుంబం అనేటటువంటిది ఒక భాగం. సో కొన్ని గెలాక్సీల సముదాయమే విశ్వం. ఇట్లాంటి కొన్ని గెలాక్సీలు ఉంటాయి, ఇట్లాంటి కొన్ని గెలాక్సీల సముదాయమే విశ్వం. సో 5 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సూర్యుడు, చంద్రుడు, భూమి, రాత్రి ఆకాశంలో మెరుస్తున్నటువంటి వస్తువులన్నింటినీ కలిపి ఇలా పిలుస్తాం. సూర్యుడు, చంద్రుడు, భూమి, దీంతో పాటు రాత్రి ఆకాశంలో మెరుస్తున్నటువంటి వస్తువులన్నింటినీ కలిపి ఖగోళ వస్తువులని పిలుస్తాం. నెక్స్ట్ వన్, పగటిపూట మనం చంద్రుడిని ప్రకాశవంతమైనటువంటి చిన్న వస్తువులను చూడలేకపోవడానికి గల కారణం ఏంటి? పగటిపూట మనం చంద్రుడిని గాని లేదా ప్రకాశవంతమైనటువంటి చిన్న వస్తువుల్ని గాని మనం చూడలేకపోవడానికి గల కారణం అంటే ఆకాశంలో ఉన్నటువంటి వాటిని చూడలేకపోవడానికి గల కారణం ఏంటి? సూర్యుని యొక్క ప్రకాశవంతమైనటువంటి శక్తి వలన మనం అవి చూడలేకపోతున్నాం. నెక్స్ట్ వన్, పెద్ద పెద్ద ఖగోళ వస్తువులు వేడిని, కాంతిని పెద్ద మొత్తంలో విడుదల చేయడానికి గల కారణం ఏంటి? పెద్ద పెద్ద ఖగోళ వస్తువులు ఉంటాయి కదా, అవి వేడిని గాని కాంతిని గాని పెద్ద మొత్తంలో విడుదల చేయడానికి గల కారణం అవి వాయువులు కలిగి ఉంటాయి కాబట్టి. ఆకాశంలో సూర్యుడు వంటి నక్షత్రాలు లెక్కలేనన్ని ఉన్నాయి, కానీ వాటి యొక్క కాంతి లేదా వేడి అనేటటువంటిది భూమిని చేరకపోవడానికి గల కారణం ఏంటి? ఆకాశంలో సూర్యుడు వంటి నక్షత్రాలు లెక్కలేనన్ని ఉంటాయి, కానీ వాటి యొక్క కాంతి, వేడి ఎందుకు భూమికి చేరదు? అవి భూమికి చాలా దూరంలో ఉండడం వలన. నెక్స్ట్ వన్, సొంతంగా వేడిని, కాంతిని పెద్ద మొత్తంలో విడుదల చేసేటటువంటి ఖగోళ వస్తువు ఏంటి? సొంతంగా విడుదల చేస్తుంది అనమాట అది. అవి ఏంటి అంటే నక్షత్రాలు ఇస్ ద రైట్ ఆన్సర్. మన భూమిని చాలా దూరం నుండి చూస్తే, మనం భూమిని చాలా దూరం నుండి చూస్తే లేదా మన భూమిని చాలా దూరం నుండి చూస్తే అది దీని వలె మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది? అది కూడా దేని వలె అంటే చంద్రుని వలె మెరుస్తున్నట్లుగా కనిపిస్తుంది అనమాట మన భూమి కూడా. క్రింది వానిలో సరికానిది ఏది? సూర్యుడు అతి పెద్ద నక్షత్రం, భూమి ఒక గ్రహం, భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం చంద్రుడు, భూమి వలె సూర్యుడు వేడిని, కాంతిని పొందే ఇతర గ్రహాల సంఖ్య 7. అంతే కదండి, ప్లూటో తీస్తారు కాబట్టి మొత్తం గ్రహాల సంఖ్య 8 అన్నమాట. సో భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది అంటే చంద్రుడైతే కాదు, సూర్యుడు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సొంతంగా వేడిని, కాంతిని కలిగి ఉండకుండా నక్షత్రాల మీద ఆధారపడేది ఏమిటి? అవి సొంతంగా వేడిని గాని కాంతిని గాని కలిగి ఉండవు, కానీ అవి నక్షత్రాల మీద ఆధారపడతాయి అన్నమాట కాంతి కోసం. ఏంటి అంటే గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, ఉల్కలు, తోకచుక్కలు ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్, నక్షత్ర రాసులను గురించి తెలిపేటటువంటి క్రింది వాక్యాలలో సరికానిది ఏది? నక్షత్ర రాసులను గురించి తెలిపే క్రింది వాక్యాలలో సరికానిది. మరి వివిధ నక్షత్రాల సముదాయాన్ని నక్షత్ర రాసులు అంటారు. నక్షత్ర రాసుల పేర్లు అవి కనిపించే ఆకారాన్ని బట్టి పేర్లు పెట్టారు. చూడండి, అవి కనిపించే ఆకారాన్ని బట్టి పేర్లు పెట్టారు. నక్షత్ర రాసులకు పక్షుల పేర్లను పెట్టారన్నారు. ఉర్షా మేజర్ అన్నది ఒక నక్షత్ర రాశి.
సో ఇందులో మనకి సరికానిది ఏదంటే ఆప్షన్ 3 అనేది సరికాదు. నక్షత్ర రాశులకు వివిధ జంతువుల పేర్లను పెట్టడం జరిగింది తప్ప పక్షుల పేర్లు అయితే కాదు. నెక్స్ట్ వన్, నక్షత్రాలకు అవి కనిపించే ఆకారాన్ని బట్టి వీటి పేర్లను పెట్టారు. జంతువుల పేర్లు, వస్తువుల పేర్లు, జీవుల పేర్లు. జంతువుల పేర్లు, వస్తువుల పేర్లు, జీవుల పేర్లు. చాలా తేలికగా గుర్తించగల నక్షత్ర రాశులలో ఇది ఒకటి. నక్షత్ర రాశులలో ఇది ఒకటి. చాలా తేలికగా గుర్తించగల నక్షత్ర రాశులలో ఇది ఒకటి. ఈ మూడింటికి ఒకటే కదా పేరు. సప్తర్షి మండలం అన్నా, బిగ్ బేర్ అన్నా, ఉర్షా మేజర్ అన్నా ఒకటే పేరు కాబట్టి సో పైవన్నీ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్స్ లో మనకి సప్తర్షి మండలం అన్నా ఆన్సరే, బిగ్ బేర్ అన్నా ఆన్సరే, ఉర్షా మేజర్ అన్నా ఆన్సరే. మరి వాటికే వివిధ రకాల పేర్లు. బిగ్ బేర్ లేదా ఉర్షా మేజర్ అన్నది ఎన్ని నక్షత్రాల సముదాయం? సప్తర్షి అన్న, సప్త అంటే 7 కదా, సప్తర్షి మండలం. సప్తర్షి మండలం అంటాం కాబట్టి 7 నక్షత్రాల సముదాయం. ప్రాచీన కాలంలో ప్రజలకు రాత్రిపూట దిక్కులను గుర్తించడానికి తోడ్పడేది. రాత్రిపూట దిక్కులను ఎలా గుర్తించేవారు ప్రాచీన కాలంలో ప్రజలు అంటే నక్షత్రాల ద్వారా. ధ్రువ నక్షత్రం వాటి ద్వారా ఉత్తర దిక్కు తెలిసేది కదా. సో బిగ్ బేర్, ఉర్షా మేజర్ కు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. మరి దీని సహాయంతో ధ్రువ నక్షత్రాన్ని గుర్తించవచ్చు. దీనిని ఆకాశంలో గుర్తించడం చాలా సులభం. ఇందులో 8 నక్షత్రాలు కలవు అన్నారు. మరి ఇది ఒక నక్షత్ర రాశి. మరి ఇది ఒక నక్షత్ర రాశియే, కానీ ఇందులో ఎన్ని నక్షత్రాలు ఉంటాయంటే 7 నక్షత్రాలు ఉంటాయి. సో ఇందులో 8 నక్షత్రాలు కలవ అన్నారు కాబట్టి ఇది మనకి రాంగ్ ఆన్సర్. ధ్రువ నక్షత్రం ఎల్లప్పుడూ కూడా సూచించేటటువంటి దిక్కేంటి? ఉత్తర దిక్కుని సూచిస్తుంది. ఉత్తర దిక్కు. భూమికి కాంతిని వెలుతురును ఇచ్చేది ఏది? భూమికి కాంతిని వెలుతురుని ఇచ్చేది సూర్యుడు, చంద్రుడు, తోకచుక్కలు, ఇతర నక్షత్రాలు అన్నారు. భూమికి కాంతిని వెలుతురుని ఇచ్చేవి సూర్యుడు మాత్రమే. నెక్స్ట్ వన్, సౌర వ్యవస్థ అనగా? సౌర వ్యవస్థ అనగా సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, ఉల్కలు, తోకచుక్కలు ఇవన్నీ కూడా ఆన్సర్ అవుతుంది సౌర వ్యవస్థ. సూర్యునికి సంబంధించి సరికానిది ఏది? సౌర కుటుంబానికి యజమాని, సౌర కుటుంబం మధ్యలో ఉంటాడు, ఇది చాలా పెద్దది, సౌర కుటుంబంలో ప్రతి సభ్యుడు కూడా సూర్యుని చుట్టూ తిరగారు అన్నారు. సరికానిది ఏంటి అంటే సో సౌర కుటుంబంలో ప్రతి సభ్యుడు కూడా సూర్యుని చుట్టూ తిరగారు అన్నారు. సో ఇది సరికాదన్నమాట, ఎందుకంటే సూర్యుని చుట్టూ ప్రతి సభ్యుడు కూడా తిరుగుతూ ఉంటారు. నెక్స్ట్ వన్, సూర్యుని ఉపరితలం యొక్క ఉష్ణోగ్రత ఎంత? ఉపరితలం 6000 డిగ్రీలు సెల్సియస్. సూర్యుని ఉపరితలంపై 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ కూడా మనకు వేడి అంతగా అనిపించకపోవడానికి గల కారణం ఏంటి? సూర్యుడు భూమికి చాలా దూరంగా ఉండడం వల్ల. సూర్యుడు భూమికి చాలా దూరంగా ఉండడం వల్లనే. సూర్యుని యొక్క పరిమాణం భూమి కంటే ఎన్ని రెట్లు ఎక్కువ? సూర్యుని యొక్క పరిమాణం భూమి కంటే ఎన్ని రెట్లు ఎక్కువ? లేదా ఇదే వీటిని మనకి ఇంకో అలా అడగొచ్చు, సూర్యునిలో మొత్తంగా ఎన్ని భూములు ఇమిడిపోగలవు అని. 13 ఇస్ ద రైట్ ఆన్సర్. భూమి నుండి సూర్యుడు ఎన్ని కిలోమీటర్ల దూరంలో కలడు? భూమి నుండి సూర్యుడు అంటే ఇది మనకి టెట్ లో 2 టైమ్స్ రిపీట్ అయింది. భూమికి సూర్యునికి మధ్య దూరం ఎంత అని, లేదా ఎన్ని కిలోమీటర్ల దూరంలో కలదు? 15 కోట్ల కిలోమీటర్లు లేదా 150 మిలియన్ కిలోమీటర్లు. సౌర కుటుంబంలో చివరిగా ఉన్నటువంటి గ్రహం ఏది? సౌర కుటుంబంలో చివరిగా ఉన్నటువంటి గ్రహం ఏది? ద రైట్ ఆన్సర్ ఈస్ వరుణుడు. వరుణుడు ఇస్ ద రైట్ ఆన్సర్. సౌర కుటుంబంలో గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి మార్గాన్ని ఏమంటారు? సౌర కుటుంబంలో గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి మార్గాన్ని ఏమంటారు? దక్షిణ ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది వాణిలో అంతర్గ్రహం కానిది ఏది? క్రింది వాణిలో అంతర్గ్రహం కానిది ఏది? మనకు అంతర్గ్రహాలు ఏంటి? బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్. సో అంతర్గ్రహాలు వచ్చేసరికి 4, బాహ్య గ్రహాలు 4. సో ఇందులో అంతర్గ్రహం కానిది ఏది అంటే అంతర్గ్రహం బుధుడు, శుక్రుడు, మార్స్ ఈ 3 కూడా మనకి అంతర్గ్రహాలే కదా. వరుణుడు అనేటటువంటిది, వరుణుడు అంటే యురేనస్, ఇది నుంచి మనకి బాహ్య గ్రహానికి చెందుతుంది.
నెక్స్ట్ వన్, క్రింది వానిలో బాహ్య గ్రహం కానిది ఏది? బాహ్య గ్రహం కానిది ఏది? మెర్క్యూరీ. మెర్క్యూరీ అనేటటువంటిది బాహ్య గ్రహం కాదు, ఇది అంతర్గ్రహం కాబట్టి. నెక్స్ట్ వన్, భూమి యొక్క కవల గ్రహంగా అంటే ఎర్త్ ట్విన్ గా పిలువబడేటటువంటి గ్రహం ఏది? ఎర్త్ ట్విన్ గా పిలువబడేది శుక్రుడు లేదా వీనస్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంతర్గ్రహాలు కలిగి ఉండినవి. అంతర్గ్రహాలు వేటిని కలిగి ఉంటాయి? రాళ్ళు కలిగి ఉంటాయి. అంతర్గ్రహాలు రాళ్ళను కలిగి ఉంటాయి. బాహ్య గ్రహాలు వీటిని కలిగి ఉంటాయి. బాహ్య గ్రహాలు వేటిని కలిగి ఉంటాయి? ద్రవాలు వాయువుల్ని కలిగి ఉంటాయి. ద్రవాలు వాయువులు. క్రింది వాటిలో సరి అయినది ఏది? క్రింది వాటిలో సరి అయినది ఏది? ఉపగ్రహాలు లేనిది బుధుడు శుక్రుడు. అంటే బుధుడు శుక్రునికి ఉపగ్రహాలు ఉండవు. ఉపగ్రహం ఉపగ్రహాన్ని కలిగి ఉండేది భూమి. అలాగే 2 ఉపగ్రహాలు కలది అంగారకుడు. 2 ఉపగ్రహాలు కలది అంగారకుడు. అలాగే ఇక్కడ చూస్తే పైవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరి కానిది ఏది? క్రింది వాటిలో సరి కానిది ఏది? నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికానిది. సూర్యునికి దగ్గరగా ఉన్నటువంటి గ్రహం బుధుడు, సూర్యునికి దూరంగా ఉన్నటువంటి గ్రహం నెప్ట్యూన్, అతిపెద్ద గ్రహం మార్స్. ప్రాచీన కాలం నుండి ప్రజలు సూర్యున్ని దేవునిగా భావించి పూజిస్తున్నారు. సో మనకి ఇక్కడ ఈ మూడు కూడా రైట్ ఆన్సర్స్. అతిపెద్ద గ్రహం మార్సా? కాదు కదా. సో గురుడు కాబట్టి ద రాంగ్ ఆన్సర్ అన్నమాట. మార్స్ అనేది కాదు. నెక్స్ట్ వన్, భూగ్రహం లాగే భ్రమణానికి ఒక రోజు సమయం పట్టేటటువంటి మరో గ్రహం ఏంటి? భూగ్రహం లాగే భ్రమణానికి ఒక రోజు సమయమే తీసుకుంటారంట. అటువంటి గ్రహం ఏంటి? మార్స్ లేదా అంగారకుడు. నెక్స్ట్ వన్, గ్రహాలకు గల ఉపగ్రహాలకు సంబంధించి సరికానిది ఏది? సరికాని జత ఏది? అంటే ఒక గ్రహానికి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి దాన్ని బట్టి సరికానిది. 14 ఉపగ్రహాలు కలది వర్ణుడు, 27 ఉపగ్రహాలు కలది ఇంద్రుడు, 79 ఉపగ్రహాలు కలది అంగారకుడు, 82 ఉపగ్రహాలు కలది శని అని ఉంది. చూస్తే ఇక్కడ మనకి సరికానిది ఏంటంటే 79 ఉపగ్రహాలు కలది అంగారకుడు అనేది సరికాదు. ఎందుకంటే ఇక్కడ అంగారకుడికి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి అంటే 2 మాత్రమే ఉన్నాయి కాబట్టి, ఇక్కడ అంగారకుడికి 2 మాత్రమే ఉన్నాయి కాబట్టి 79 అనేది రాంగ్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్, తన చుట్టూ తాను తిరుగుటకు ఎక్కువ సమయం తీసుకునేటటువంటి గ్రహం ఏది? తన చుట్టూ తాను తిరుగుటకు ఎక్కువ సమయాన్ని తీసుకునేటటువంటి గ్రహం ఏది? వీనస్ లేదా శుక్రుడు. వీనస్ లేదా శుక్రుడు అన్నమాట. తన చుట్టూ తాను తిరగడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఎందుకంటే ఎన్ని రోజులు అంటే 243 రోజులు సమయం పడుతుంది తన చుట్టూ తాను తిరగడానికి. ఓన్లీ తన భ్రమణానికి పట్టేటటువంటిది. నెక్స్ట్ వన్, తన చుట్టూ తాను తిరుగుటకు అతి తక్కువ సమయం తీసుకునేది ఏది? గురుడు. సూర్యుని చుట్టూ తిరుగుటకు తక్కువ సమయం తీసుకునేది ఏది? సూర్యుని చుట్టూ తిరగడానికి తక్కువ సమయం తీసుకునేది బుధుడు లేదా, ఎందుకంటే సూర్యునికి దగ్గరగా ఉంది కదా, సూర్యునికి ఇలా దగ్గరగా ఉండడం వల్ల వేగంగా తిరిగేస్తుంది అన్నమాట. బుధుడు లేదా మెర్క్యూరీ. సూర్యుని చుట్టూ తిరుగుటకు ఎక్కువ సమయం తీసుకునేది ఏది? ఎందుకంటే సూర్యునికి దూరంగా ఉంటుంది కాబట్టి నెప్ట్యూను లేదా వర్ణుడు అనేది ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఏ సంవత్సరం వరకు మన సౌర కుటుంబంలో 9 గ్రహాలు ఉండేవి? లేదా ఏ సంవత్సరంలో ప్లూటోను 9వ గ్రహంగా తొలగించారు? 2006. భూమికి సంబంధించి సరి అయినది ఏది? మరి ఇది సూర్యుని నుంచి 3వ గ్రహం, పరిమాణంలో 5వ గ్రహం, జియోయిడ్ అనేటటువంటి ఆకారాన్ని కలిగి ఉంటుంది. సో ఇవన్నీ కూడా సరి అయినవి. జియోయిడ్ అనగా అర్థం ఏమిటి? భూమి లాంటి ఆకారం అని అర్థం. భూమి లాంటి ఆకారం అని అర్థం. బాహ్య అంతరిక్షం నుంచి భూమిని చూసినప్పుడు నీలి రంగులో కనిపించడానికి కారణం ఏంటి? 3 వంతుల 2వ వంతులు అంటే 3 వంతులు చేస్తే 2 వంతులు వాటర్ కనిపిస్తుంది అనమాట. 2/3వ వంతు ఉపరితలం నీటితో కప్పబడి ఉండడం వల్ల నీలి రంగులో కనిపిస్తుంది. క్రింది వానిలో భూమి యొక్క ప్రధాన ఆవరణం కానిది ఏది? క్రింది వానిలో భూమి యొక్క ప్రధాన ఆవరణం కానిది ఏది? పర్యావరణం అనేటటువంటిది కాదు. ఈ 4 ఆవరణాలు భూమికి సంబంధించినవే. కాంతి వేగం సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు.
జీవావరణం అనగా అర్థం ఏమిటి? జీవావరణం అనగా అర్థం భూమిపై ఉండేటటువంటి అనేక రకాల జీవులు, నీటిలో ఉండేటటువంటి అనేక రకాల జీవులు, గాలిలో ఉండేటటువంటి అనేక రకాల జీవులు అన్నారు. సో జీవావరణం అంటే ఇవన్నీ కూడా భూమి, నీరు, గాలి ఎక్కడ ఉన్నా సరే అన్నింటి దగ్గరలో ఉండేటటువంటి జీవులన్నింటినీ కలిపి జీవావరణం అంటాం. వాతావరణంలో ఉండేటటువంటి ప్రధాన వాయువులు ఏంటి? ప్రధానమైనటువంటి వాయువులు అంటే అధిక శాతంలో ఉండేటటువంటిది నత్రజని మరియు ఆక్సిజన్. మన సౌర కుటుంబంలో భూమి ఒక ప్రత్యేక గ్రహం అని ఎలా చెప్పవచ్చు? వివిధ ఆవరణాలను కలిగి ఉండడం వలన, జీవులకు అవసరమైనటువంటి వాతావరణం తగినంతగా ఉండడం వలన, జీవులు జీవించడానికి అత్యంత అనుకూలమైనటువంటి గ్రహం కాబట్టి. సో పైవన్నీ ఇస్ ద రైట్ ఆన్సర్. గ్రహాల చుట్టూ తిరిగేటటువంటి ఖగోళ వస్తువులకు గల పేరేంటి? ఉపగ్రహాలు. గ్రహాల చుట్టూ తిరిగేవి ఉపగ్రహాలు. భూమి, చంద్రుడిల మధ్య సంబంధానికి సంబంధించి క్రింది వానిలో సరి అయినది ఏది? భూమికి చంద్రుడికి మధ్య సంబంధం. భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. చంద్రుని యొక్క వ్యాసం అనేది భూమి యొక్క వ్యాసంలో 4వ వంతు ఉంటుంది. చంద్రుడు భూమి నుండి 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. ఇతర ఖగోళ వస్తువుల కంటే చంద్రుడు మనకు చాలా పెద్దగా కనిపించడానికి గల కారణం ఏంటి? దగ్గరగా ఉండడం వల్ల. ఇతర ఖగోళ వస్తువుల కంటే చంద్రుడు దగ్గరగా ఉండడం వల్ల. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి పట్టేటటువంటి సమయం ఎంత? 27 రోజులు. చంద్రుని యొక్క భ్రమణానికి పట్టేటటువంటి సమయం, చంద్రుని యొక్క భ్రమణానికి పట్టే సమయం 27 రోజులు. చంద్రుడి యొక్క ఒకవైపు మాత్రమే భూమిపై మనకు కనిపించడానికి గల కారణం ఏంటి? రెండో వైపు ఎందుకు కనిపించదు? సో భూమికి ఎందుకంటే చంద్ర భ్రమణానికి, చంద్రుడు భూమి చుట్టూ తిరిగి రావడానికి ఈ రెండు అంటే చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి 27 రోజులే పడుతుంది. చంద్రుడు భూమి చుట్టూ తిరిగి రావడానికి కూడా 27 రోజులే పడుతుంది. అంటే ఈ రెండు సమయాలు సమానంగా ఉండడం వల్ల మాత్రమే మనకి చంద్రుడు ఒకవైపు మాత్రమే కనిపిస్తుంది అన్నమాట. చంద్రునికి సంబంధించి సరి అయినది ఏది? చంద్రునికి సంబంధించి సరి అయినది ఏది? చంద్రునిపై జీవులు జీవించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు. దీని ఉపరితలంపై పర్వతాలు, మైదానాలు, గుంతలు కలిగి ఉంది. అలాగే చంద్రుడు ఉపరితలంపై పర్వతాలు, మైదానాలు, గుంతలు నీడలను కలుగు చేస్తాయి. సో ఇక్కడ చూస్తే పైవన్నీ కూడా సరి అయినవేనండి. పైవన్నీ సరి అయినవి. చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టినటువంటి మొదటి వ్యక్తి ఎవరు? చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రునిపై అడుగుపెట్టినటువంటి తేదీ ఎప్పుడు? 1969 జూలై 21. అంతరిక్షంలో ఉన్నటువంటి భారతీయ ఉపగ్రహాలు ఏంటి? అంతరిక్షంలో ఉన్న భారతీయ ఉపగ్రహాలు ఏంటి? ఇవన్నీ కూడా ఇన్సాట్, ఎడ్జిసాట్, IRS. ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి మొదటి భారతీయ వ్యోమగామి ఎవరు? రాకేష్ శర్మ. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఉపగ్రహ ప్రయోగ కేంద్రం గల ప్రదేశం ఏంటి? ఇస్రో ఉపగ్రహ ప్రయోగ కేంద్రం ఎక్కడ ఉంది? శ్రీహరికోట. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు ఎవరి జ్ఞాపకార్థం పేరును మార్పు చేయడం జరిగింది? సతీష్ ధావన్. షార్ అనగా అర్థం ఏంటి? సతీష్ ధావన్ శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ అండి. ఆల్టిట్యూడ్ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్లు వచ్చాయి. ఆల్టిట్యూడ్ రేంజ్ అన్నమాట. ఆల్టిట్యూడ్ రేంజ్. నెక్స్ట్ వన్, అంగారక గ్రహ వాతావరణము స్థలాకృతి అన్వేషించడానికి ఇస్రో ప్రారంభించినటువంటి మిషన్ ఏంటి? పైవన్నీ కూడా మాస్ ఆర్బిటర్ మిషన్ అన్నా, మంగళయాన్ అన్నా ఏదన్నా ఒకటే. మంగళయాన్ అంగారక గ్రహంపై ప్రయోగించినటువంటి తేదీ ఎప్పుడు? 2014 సెప్టెంబర్ 24. 2014 సెప్టెంబర్ 24. అంగార గ్రహాన్ని చేరుకున్నటువంటి దేశాల జాబితా సరైన క్రమం ఏంటి? ఫస్ట్ ఏది వెళ్ళింది, లాస్ట్ ఏంటి అని. సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్ ఫస్ట్, తర్వాత నాసా, తర్వాత యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, తర్వాత ఇస్రో. సో 4వది అనమాట మనది. రైట్ ఆన్సర్ 1. సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి రాతి వస్తువులు ఏంటి? గ్రహశకలాలు లేదా ఆస్టరాయిడ్స్. చాలా సంవత్సరాల క్రితం పేలిన గ్రహం యొక్క భాగాలుగా శాస్త్రవేత్తలు అభిప్రాయపడింది ఏంటి?
పేలిన గ్రహం యొక్క భాగాలుగా వేటిని అభిప్రాయపడ్డారు అంటే గ్రహ శకలాలు లేదా ఆస్టరాయిడ్స్ నే పేలిన గ్రహం యొక్క భాగాలుగా శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఉల్కలకు సంబంధించి సరికానిది ఏమిటి? మరి సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి చిన్న చిన్న రాళ్ళునే ఉల్కలు అంటారు. భూమి దగ్గరగా వచ్చి దగ్గరగా వచ్చి దానిపై పడిపోతాయి. గాలితో ఘర్షణ కారణంగా వేడెక్కి కాలిపోయి వెలుతురుని కలుగజేస్తాయి. పూర్తిగా కాలిపోయిన సందర్భంలో ఉల్కాపాతం భూమిపై పడి గుంతలు సృష్టిస్తుంది. సో ఇక్కడ సరికానిది ఏమిటి? మరి ఉల్కలు అంటే చిన్న చిన్న రాళ్ళు అనేది రైట్ ఆన్సర్. మరి ఇవి ఘర్షణ కారణంగా వేడికి కాలిపోయి వెలుతురుని కలిగజేస్తాయి అన్నారు. ఇక్కడ అన్ని కూడా సరైనవే ఉన్నాయండి. అన్ని కూడా సరైనవే ఉన్నాయి. సరికాదంటే ఏం లేదు. నెక్స్ట్ వన్, హేలీ తోకచుక్క. హేలీ తోకచుక్కకు సంబంధించి సరికానిది ఏమిటి? హేలీ తోకచుక్కకు సంబంధించి సరికానిది ఏమిటి? ఇది తల తోకతో కనిపించేటటువంటి ఖగోళ వస్తువు 76 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది. 1986లో ఫస్ట్ టైం కనిపించింది. మరి మళ్ళీ ఎప్పుడు కనిపించబోతుంది అంటే 2063లో మళ్ళీ కనిపించబోతుంది అన్నారు. మరి ఇది రాంగ్ అండి. 2063 అనేటటువంటిది రాంగ్ అన్నమాట. ఎందుకంటే మళ్ళీ తిరిగి 2063 అనేటటువంటి రాంగ్ 2061లో మళ్ళీ కనిపించబోతుంది కాబట్టి. నెక్స్ట్ వన్, గెలాక్సీకి సంబంధించి సరికానిది ఏమిటి? గెలాక్సీకి సంబంధించి సరికానిది కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయం గెలాక్సీ. గెలాక్సీలో మన సౌర కుటుంబం ఒక భాగం. దీనినే పాలపుంత అంటారు. ఇక్కడ పాలకుంట అన్నారు కాబట్టి రాంగ్. దీనినే ప్రాచీన భారతదేశంలో ఆకాశంలో ప్రవహిస్తున్న కాంతి నదిగా భావించి ఆకాశగంగని పిలుస్తారు. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేది సరికాదు. కొన్ని కోట్ల గెలాక్సీల సముదాయం ఏంటి? కొన్ని కోట్ల గెలాక్సీల సముదాయాన్ని విశ్వం అంటారు. విశ్వమునకు సంబంధించి సరికానిది ఏది? విశ్వమునకు సంబంధించి సరికానిది. విశ్వం ఎంత పెద్దదో ఊహించడం చాలా కష్టం. దీన్ని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఇంకా ప్రయత్నిస్తున్నారు. దీని పరిమాణం గురించి ఖచ్చితంగా తెలుసు అన్నారు, తెలియదు. సో ఇక్కడ మనకి ఆప్షన్ 3 సరికాదు. మనందరం కూడా ఈ విశ్వానికి చెందినవారు. ఓకే అండి, ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయింది. సెకండ్ లెసన్ చూద్దాం. గ్లోబు ఆధారంగా ఈ క్రింది దేనిని తెలుసుకోలేము? గ్లోబు ఆధారంగా క్రింది దేన్ని తెలుసుకోలేము అంటే ఋతువులని విషవత్తుల్ని తెలుసుకోలేమండి. ఋతువులను ఈ విషవత్తులను తెలుసుకోలేము. అక్షాంశాలు రేఖాంశాలు తెలుసుకోవచ్చు, భూమి నీరు తెలుసుకోవచ్చు, ఖండాలు మహాసముద్రాలు కూడా తెలుసుకోవచ్చు. విషవత్తులు ఋతువులు గురించి తెలుసుకోలేము. ఋతువులు ఏర్పడడానికి కారణమైనటువంటి భూచలనం ఏంటి? ఋతువులు ఏర్పడడానికి కారణమైనటువంటి భూచలనం ఏంటి? భూభ్రమణం మరియు పరిభ్రమణం రెండు కూడా. భూభ్రమణం, భూపరిభ్రమణం. రాత్రి పగలు ఏర్పడడానికి కారణమైనటువంటి భూచలనం ఏంటి? భూభ్రమణం. భూపరిభ్రమణం వలన ఏర్పడేవి ఋతువులు. ప్రపంచంలో కుడి ఎడమలు రెండు వైపులా ఉండేటటువంటి మహాసముద్రం ఏది? కుడి ఎడమలు రెండు వైపులా కూడా ఆక్రమించి ఉండేది పసిఫిక్ మహాసముద్రం. భూమి గుండ్రంగా ఉంది అని నావికులు ఏ శతాబ్దంలో గుర్తించారు? 15వ శతాబ్దంలో గుర్తించారు. ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ భూమి మధ్య గుండా గీయబడినటువంటి ఊహరేఖ ఏంటి? భూమధ్య రేఖ లేదా 0 డిగ్రీ అక్షాంశం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆప్షన్స్ లో 0 డిగ్రీ రేఖాంశం అని కూడా ఇవ్వచ్చు. అక్షాంశం అనేది గుర్తుపెట్టుకోండి. భూమిని రెండు సమాన అర్ధభాగాలుగా చేసేటటువంటి రేఖ ఏంటి? భూమిని రెండు సమాన అర్ధభాగాలుగా చేసేటటువంటి రేఖ ఏంటి? ఇదే భూమధ్య రేఖ లేదా 0 డిగ్రీ అక్షాంశం. పురాతనమైనటువంటి గ్లోబును 1492లో రూపొందించిన వారు ఎవరు? పురాతనమైనటువంటి గ్లోబును 1492లో రూపొందించిన వారు ఎవరు? మార్టిన్ బెహైమ్. కాన్స్టాంటినోపిల్ అబ్జర్వేటరీ నందు 1570లో ఆధునిక గ్లోబును తయారు చేసిన వారు ఎవరు? ఆధునిక గ్లోబును తయారు చేసిన వారు ఎవరు? టకీ అల్దిన్. ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని గ్లోబును ఎవరి సామ్రాజ్యంలో మొఘల శాస్త్రవేత్తలు తయారు చేశారు? ఎవరి సామ్రాజ్యంలో మొఘల శాస్త్రవేత్తలు తయారు చేశారు? జహంగీర్ సామ్రాజ్యంలో. గ్లోబల్ అనేటటువంటి పదం గ్లోబస్ అనేటటువంటి లాటిన్ భాషా పదం నుండి వచ్చింది. అయితే గ్లోబస్ అనగా అర్థం ఏమిటి? గ్లోబస్ అనగా అర్థం ఏమిటి?
గ్లోబస్ అనగా అర్థం గోళం అనే అర్థం. గోళం ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భూమి తన అక్షంపై తాను తిరిగేటటువంటి దిశ ఏంటి? పడమర నుండి తూర్పునకు. పడమర నుండి తూర్పునకు. నిజమైనటువంటి భూమికి గ్లోబుకు ఉన్నటువంటి తేడా ఏంటి? నిజమైనటువంటి భూమికి గ్లోబుకు ఉండేటటువంటి తేడా, గ్లోబునకు మాత్రమే భ్రమణాక్షం వెంబడి సూది ఉంటుంది. గ్లోబుకి భ్రమణాక్షం వెంబడి సూది ఉంటుంది, భూమికి ఆ సూది అనేటటువంటిది ఉండదు. అదొకటే తేడా. ప్రపంచ పటాన్ని తూర్పు పడమరలుగా మడత పెట్టినప్పుడు రెండు భాగాలు ఒకే ప్రదేశానికి వస్తాయి. దీని అర్థం ఏంటి? ఎందుకు అట్లా వస్తాయి? ఒకే ప్రదేశానికి రెండు భాగాలు కూడా వస్తాయి. భూమి గుండ్రంగా ఉంది అని అర్థం అన్నమాట, దాని అర్థం. భూమికి ఖచ్చితమైనటువంటి నమూనా ఏంటి? గ్లోబ్. భూమి యొక్క ఆకారం ఏ ఆకారంలో ఉంది? భూమి యొక్క ఆకారం ధ్రువాల వద్ద కొద్దిగా చదునుగా ఉండి మధ్యలో ఉబ్బెత్తుగా ఉండేటటువంటి గోళాకారం, జియోయిడ్ అంటారు దాన్నే. యాపిల్ ఆకారం లాగా. ఖగోళ వస్తువులు కలిగి ఉండేటటువంటి ఆకారం ఏమిటి? గుండ్రని ఆకారాన్ని కలిగి ఉంటాయి ఖగోళ వస్తువులు. క్రింది వానిలో సరికానిది ఏది? గ్లోబ్ యొక్క భ్రమణ అక్షం ఉత్తర దక్షిణ ధ్రువాల మీద పోయేటటువంటి ఊహరేఖ. భూమధ్య రేఖకు ఉత్తరాన ఉన్నది ఉత్తర అర్ధగోళం, దక్షిణాన ఉన్నది దక్షిణార్ధగోళం. భూమికి మధ్య గుండా పోయేటటువంటి ఊహరేఖ గ్రీన్విచ్ రేఖాంశం. అలాగే భూమధ్య రేఖను 0 డిగ్రీ అక్షాంశం అని పిలుస్తారు. సో ఇందులో మనకి సరికానిది ఏది? ఇక్కడ సరికానిది ఏంటంటే భూమికి మధ్య గుండా పోయేటటువంటి ఊహరేఖ గ్రీన్విచ్ రేఖాంశం అన్నారు, గ్రీన్విచ్ అక్షాంశం అన్నారు. గ్రీన్విచ్ అక్షాంశం కాదు, గ్రీన్విచ్ రేఖాంశం. అందువల్ల ఇక్కడ మనకి సరికాదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికానిది ఏది? ఆసియా ఉండేటటువంటి అర్ధగోళం ఉత్తరార్ధగోళం, మరి గరిష్ట ఖండాలు ఉండే అర్ధగోళం దక్షిణార్ధగోళం, అంటార్కిటికా ఉండేటటువంటి అర్ధగోళం ఉత్తరార్ధగోళం, భారతదేశం ఉండేటటువంటి అర్ధగోళం ఉత్తరార్ధగోళం అన్నారు. ఇందులో సరి కానిదని కాదు, సరి అయినది ఏది అని ఇవ్వాలి. ఎందుకంటే ఓకే, కొంచెం చూద్దాం. ఉత్తరార్ధగోళం భారతదేశం ఉండేటటువంటిది ఎక్కువగా ఎక్కడ ఉంది? ఉత్తరార్ధగోళంలోనే ఉంది. మరి అంటార్క్టికా ఉండేటటువంటిది దక్షిణార్ధగోళంలో ఉంది. ఇది సరికాదు. గరిష్టంగా ఉండేటటువంటి గరిష్ట ఖండాలు ఉండేటటువంటి అర్ధగోళం ఎక్కడ అని అంటే దక్షిణ ఓకే, ఎందుకంటే సరికానిది ఏదే అవుతుంది. ఎందుకంటే ఈ గరిష్ట ఖండాలు ఉండేటటువంటి అర్ధగోళం దక్షిణార్ధగోళం, రైట్ ఆన్సర్ కాబట్టి. సో ఆప్షన్ 3 మాత్రమే ఇక్కడ మనకి సరికాదు. ఆసియా ఉండేది కూడా ఉత్తరార్ధగోళంలోనే ఉంది, గరిష్ట ఖండాలు కూడా దక్షిణార్ధగోళంలో ఎక్కువగా ఉన్నాయి. ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి ఖండాల సంఖ్య, ఉత్తరార్ధగోళంలో ఉండే ఖండాలు ఉత్తర అమెరికా ఉన్న ఐరోపా ఉన్నాయి. దక్షిణార్ధగోళంలో ఉండేటటువంటి ఖండాల సంఖ్య ఆస్ట్రేలియా మరియు అంటార్క్టికా, ఆస్ట్రేలియా మరియు అంటార్క్టికా ఉన్నాయి. ఉత్తర దక్షిణార్ధగోళంలో ఉన్నటువంటి రెండింటిలోనూ ఉన్నటువంటి ఖండాల సంఖ్య ఆసియా ఉంది, ఆఫ్రికా ఉంది, దక్షిణ అమెరికా కూడా ఉంది. ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా. ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి మహాసముద్రాలు ఆర్కిటిక్. దక్షిణార్ధగోళంలో ఉన్నటువంటి మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం లేదా దక్షిణ మహాసముద్రం అంటారు దాన్ని. అట్లాంటిక్ లేదా దక్షిణ మహాసముద్రం. ఉత్తరార్ధ దక్షిణార్ధగోళంలో ఉన్నటువంటి మహాసముద్రాలు రెండింటిలో కూడా మిక్సింగ్ గా ఉండేటటువంటి అట్లాంటిక్ మహాసముద్రం లేదా దక్షిణ మహాసముద్రం, అలాగే హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం. ఈ మూడు కూడా రెండింటిలో కూడా ఇమిడి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికానిది ఏది? క్రింది వాటిలో సరికానిది ఉత్తరార్ధగోళం అంటే ఏంటంటే 0 నుంచి 90 వరకు అని, నార్త్ పోల్. మరి దక్షిణార్ధగోళం 0 నుంచి 90 వరకు సౌత్ పోల్ రావాలి, 180 వరకు అన్నారు కాబట్టి ఇది రాంగ్. మరి పశ్చిమార్ధగోళం 0 నుంచి 80 వెస్ట్, తూర్పార్ధగోళం ఈస్ట్, రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 2 ఇస్ ద రాంగ్ ఆన్సర్. క్రింది వాటిని జతపరచాలి. ఇక్కడ చూస్తే 0 డిగ్రీ అక్షాంశం, ఎందుకంటే ఇట్లాంటిది మనకు అవసరం. 0 డిగ్రీ అక్షాంశం, 0 డిగ్రీ రేఖాంశం, అక్షాంశం భూమధ్య రేఖ, రేఖాంశం గ్రీన్విచ్ రేఖ. స్థిర బిందువు ధ్రువాలు, అక్షాంశాలు ఎన్ని అంటే రేఖాంశాలు ఎన్ని? రేఖాంశాలు 360, అక్షాంశాలు 180 భూమధ్య రేఖతో కలిపి 181 అనుకుంటా. నెక్స్ట్ వన్, ఇక్కడ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ అంటాము, 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని అంటార్క్టిక్ వలయం అంటాము, 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ, మకర రేఖ, 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారత కాలమాన ప్రేమాంక రేఖాంశంగా పిలుస్తాం.
నెక్స్ట్ వన్, ఏ అర్ధగోళంలో నీరు ఎక్కువగా ఉంది? దక్షిణార్ధగోళంలో నీరు ఎక్కువగా ఉంది. అక్షాంశాలలో పొడవైనది లేదా పెద్దది ఏది? భూమధ్య రేఖ. 0 డిగ్రీ రేఖాంశాన్ని ఇలా పిలుస్తారు. 0 డిగ్రీ రేఖాంశాన్ని ఏమని పిలుస్తారంటే గ్రీనిచ్ రేఖ అని పిలుస్తారు. అంతర్జాతీయ దినరేఖ అని దేనిని అంటారు? అంతర్జాతీయ దినరేఖ అని దేనిని అంటారు? 180 డిగ్రీస్ రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అని అంటారు. క్రింది వానిలో ఉత్తరార్ధగోళంలోని ముఖ్యమైనటువంటి అక్షాంశం కానిది ఏది? ఉత్తరార్ధగోళంలో ముఖ్యమైన అక్షాంశం కాదది. సో అంటార్కిటిక్ వలయం అనేటటువంటిది ఉత్తరార్ధగోళంలోని అక్షాంశం అయితే కాదు. ఇది దక్షిణార్ధగోళంలో 23.5 డిగ్రీల ఉంటుంది కాబట్టి దక్షిణాక్షాంశం. నెక్స్ట్ వన్, దక్షిణార్ధగోళంలోని ముఖ్యమైనటువంటి అక్షాంశం కానిది ఏది? ఆర్కిటిక్ వలయం. ఇది 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం కాబట్టి ఇది కాదు. ఇవన్నీ కూడా అవుతాయి. దక్షిణ ధ్రువం, అంటార్టిక్ వలయం, మకర రేఖ ఇవన్నీ కూడా దక్షిణార్ధగోళానికి చెందుతాయి. క్రింది వానిలో వృత్తాలుగా లేనటువంటి అక్షాంశం ఏంటి? వృత్తాలుగా ఉండదు అది. ఆ అక్షాంశం ఏంటి? భూమధ్య రేఖ. భూమధ్య రేఖ కూడా వృత్తంగానే ఉంటుంది. అయితే ధ్రువాలు, ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం అనేటటువంటివి వృత్తాలుగా ఉండవు. ఎందుకంటే అవి బిందువులుగా ఉంటాయి. బిందువులు ఇట్లా సర్కిల్ ఉంటే ఇట్లా బిందువులుగా ఉంటాయి. మీదన అప్ అండ్ డౌన్స్, మీదన కిందన. క్రింది వానిలో ఒకదానితో మరొకటి సమాంతరంగా ఉంటూ ఎప్పటికీ కూడా కలవని ఊహరేఖలు ఏంటి? ఒకదానితో ఒకటి సమాంతరంగా ఉంటాయి, ఎప్పటికీ అవి కలవు. అక్షాంశాలు మరియు ఎప్పటికీ కలవు. ఒకదానితో ఒకటి చూడండి, అక్షాంశాలు వచ్చేసరికి ఎప్పటికీ కలవండి, ఇట్లా ఉంటాయి. బిందువులుగా మారిపోతే తప్ప ఒకదానితో ఒకటి కలవు. రేఖాంశాలు వచ్చేసరికి చివరికి వచ్చేసరికి ఇట్లా కలుస్తుంటాయి, బత్తాయి పండులాగా కలుస్తుంటాయి. సో రేఖాంశాలు అనేటటువంటి ఎప్పటికీ రేఖాంశాలు కలుస్తాయి. అక్షాంశాలు అనేటటువంటి ఎప్పటికీ కలవు. నెక్స్ట్ వన్, అడ్డంగా ఉండేటటువంటి అక్షాంశాలు చివరికి వచ్చేసరికి బిందువులుగా మారిపోతే తప్ప కలవు. నెక్స్ట్ వన్, అక్షాంశము అను పదం ఈ క్రింది ఏ పదమునకు చెందినది? లాటిట్యూడ్ అనేటటువంటి లాటిన్ పదానికి చెందింది. లాటిట్యూడ్ అనే లాటిన్ పదానికి అర్థం కానిది ఏది? వ్యవధి, నిడివి అనేది కాదు. ఇవన్నీ కూడా చెందుతాయి. వెడల్పు, మందము, పరిధి, పరిమాణం ఇవన్నీ కూడా ఆ లాటిట్యూడ్ అనే లాటిన్ పదానికి అర్థానికి చెందుతాయి. క్రింది వానిలో సరికానిది ఏది? ధ్రువాలు తప్ప అక్షాంశాలన్నీ కూడా వృత్తాలే. మరి అక్షాంశాలు ధ్రువాల వైపుకి వెళ్లే కొద్ది చిన్నవిగా ఉంటాయి. అతిపెద్ద అక్షాంశం భూమధ్య రేఖ. భూమధ్య రేఖ ఇరువైపుల ధ్రువాల వరకు 180 అక్షాంశాలు చొప్పున ఉంటాయి అన్నారు. 180 అక్షాంశాలు అంటే భూమధ్య రేఖకి ఇరువైపులా 180, మీద 180, కొంత 180 అన్నారు. సో ఇది రాంగ్ అనమాట. ఆప్షన్ 4 అనేది రాంగ్. నెక్స్ట్ వన్, క్రింది వారిలో రేఖాంశాలకు సంబంధించి సరికానిది ఏది? రేఖాంశాలకు సంబంధించి సరికానిది ఉత్తర దక్షిణ ధ్రువాలను అనుసంధానిస్తూ కలుపుతూ గీసేటటువంటి ఊహరేఖలు రేఖాంశాలు అవుతాయి. మధ్యాహ్న రేఖలు అని పిలుస్తాం. 0 డిగ్రీ రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారు. గ్రీన్విచ్ రేఖాంశం 0 డిగ్రీ రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారు. ఇది రాంగ్. గ్రీన్విచ్ రేఖాంశం అంతర్జాతీయ దినరేఖ ఆధారంగా భూమిని 2 అర్ధ భాగాలుగా విభజించారు. సో 0 డిగ్రీ రేఖాంశం అనేది అంతర్జాతీయ దినరేఖ అయితే కాదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో 0 డిగ్రీ రేఖాంశం యొక్క పేరు కానిది ఏది? దీన్ని ఏమంటామంటే ప్రామాణిక రేఖాంశం అంటారు, ముఖ్య రేఖాంశం అంటారు, గ్రీనిచ్ రేఖాంశం అంటారు. తప్ప అంతర్జాతీయ దినరేఖ. నెక్స్ట్ వన్, లాంగిట్యూడ్ అనేటటువంటి లాటిన్ పదానికి అర్థం కానిది ఏది? లాంగిట్యూడ్ అంటే పొడవు, నిడివి, వ్యవధి ఇవన్నీ కూడా వస్తాయి. వెడల్పు, మందం అనేది కాదు. క్రింది వానిలో అంతర్జాతీయ దినరేఖకు గల పేరేంటి? అంతర్జాతీయ దినరేఖనే 180 డిగ్రీస్ తూర్పు పశ్చిమ రేఖాంశం అని అంటారు. తూర్పు పశ్చిమ రేఖాంశం రెండింటితో మిక్సింగ్ గా ఉంటుంది. 180 డిగ్రీస్ తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అని చెప్తాం. మరి గ్రీనిచ్ రేఖాంశం కాదు, ముఖ్య రేఖాంశం కూడా కాదు, ప్రామాణిక రేఖాంశం కూడా కాదు. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 180 డిగ్రీస్ తూర్పు పశ్చిమ రేఖాంశం. అంతర్జాతీయ దినరేఖను కలుపుకొని మొత్తం రేఖాంశాల సంఖ్య ఎంత? అంతర్జాతీయ దినరేఖను కలుపుకొని మొత్తం రేఖాంశాల సంఖ్య ఎంత? 360. ఒక ప్రాంతం యొక్క ఉనికి, సమయం, శీతోష్ణ స్థితి తెలుసుకోవడానికి ఉపయోగపడేవి అక్షాంశాలు మరియు రేఖాంశాలు.
అక్షాంశాలకు సంబంధించి సరి అయినది ఏది? అక్షాంశాలకు సంబంధించి సరి అయినది. అక్షాంశాలు ఒకదానికొకటి ఎప్పటికీ కలవు, సమాంతరంగా ఉంటాయి. భూమధ్య రేఖ నుండి ఉత్తర దక్షిణానికి దూరాన్ని కొలవడానికి ఉపయోగపడతాయి. అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండేటటువంటి అదృశ్య రేఖలు. సో ఇవి సరైనవండి. పైవన్నీ కూడా సరైనవి. ఇవి ఎప్పటికీ కూడా కలవు, సమాంతరంగా ఉంటాయి భూమధ్య రేఖకు. రేఖాంశాలకు సంబంధించి సరి కానిది ఏది? ప్రామాణిక రేఖాంశం నుంచి తూర్పు పడమరలకు దూరాన్ని కొలుస్తాయి ఇవి. రేఖాంశాల యొక్క పొడవులన్నీ కూడా సమానంగా ఉంటాయి. రేఖాంశాలు భూమధ్య రేఖ వద్ద దూరంగా ఉండి ధ్రువాల వద్ద కలుస్తాయి అన్నమాట. భూమధ్య రేఖ వద్ద మాత్రం దూరంగా ఉంటాయి, ధ్రువాల వద్ద కలుస్తాయి. ఇవి తూర్పు పడమర దిశల్లో ఉంటాయి అన్నారు, రాంగ్. ఇవి ఉత్తర దక్షిణాలుగా, నార్త్ అండ్ సౌత్ గా ఉంటాయి. ఇట్లా నిలువుగా ఉంటాయి కాబట్టి నార్త్ అండ్ సౌత్ గా ఉంటాయి తప్ప ఇది ఆప్షన్ 4 అనేటటువంటిది రాంగ్. భూమి తన అక్షంపై తాను పడమర నుండి తూర్పునకు గంటకి ఎన్ని కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది? లేదా భూభ్రమణ వేగం ఎంత? 1610 కిలోమీటర్లు అనమాట. 1610 కిలోమీటర్లు. భూమిపై పగలు రాత్రి ఒకదాని తర్వాత ఒకటి సంభవించడానికి గల కారణం ఏమిటి? భూమిపై పగలు రాత్రి ఒకదాని తర్వాత ఒకటి సంభవించడానికి గల కారణం భూభ్రమణం వలన. భూభ్రమణానికి పట్టేటటువంటి సమయం ఎంత? 23 గంటలండి. 24 గంటలని కూడా ఇస్తారు, మీరు టక్కన అది పెట్టేయకూడదు. 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్స్. భూమి సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి నిర్ణీత కక్ష పొడవు ఎంత? భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత కక్ష పొడవు 965 మిలియన్ కిలోమీటర్లు. భూ పరిభ్రమణానికి పట్టేటటువంటి సమయం 365 అండ్ పావు రోజు అనమాట. 365 అండ్ పావు రోజు, 1/4 అన్నమాట. రేఖాంశాల మధ్య గరిష్ట దూరం ఉండేటటువంటి ప్రదేశం. రేఖాంశాల మధ్య గరిష్ట దూరం ఎక్కడ ఉంటుందంటే భూమధ్య రేఖ వద్దే ఉంటుంది. భూమధ్య రేఖ వద్ద రేఖాంశాల మధ్య గరిష్ట దూరం అనేది కనిపిస్తుంది. కర్కట రేఖపై సూర్యకిరణాలు నెట్టు నిలువుగా పడేటటువంటి రోజు జూన్ 21. ఇదే అత్యధిక పగటి రోజు అన్నమాట, పగటిపూట ఎక్కువగా ఉండే రోజు. సూర్యకిరణాలు మకర రేఖపై నెట్టు నిలువుగా పడేటటువంటి రోజు ఎప్పుడు? మకర రేఖ పైన రేఖ వచ్చేసరికి డిసెంబర్ 22 అండి, డిసెంబర్ 22. మరి విషువత్తులుగా పిలువబడేవి మరియు భూమధ్య రేఖపై సూర్యకిరణాలు నెట్టు నిలువుగా పడేటటువంటి రోజు విషువత్తులుగా పిలువబడేవి. భూమధ్య రేఖపై సూర్యకిరణాలు నెట్టు నిలువుగా పడేటటువంటి రోజు ప్రపంచమంతటా పగల రాత్రుల పరిమాణం సమానంగా ఉండేటటువంటి రోజులు అవి ఏవి? డిసెంబర్ 22 అనేది రాంగ్. మార్చి 21, సెప్టెంబర్ 23 అనేది రావాలన్నమాట. మార్చి 21, సెప్టెంబర్ 23 ఈ రెండు మనకి ఆన్సర్ అవుతుంది తప్ప మనకి ఇక్కడ ఆప్షనే రాంగ్ ఇచ్చుకున్నాం అనమాట. ఆప్షనే మనం ఇక్కడ రాంగ్ ఇచ్చుకున్నాం. జూన్ 21వ తేదీన ఉత్తరార్ధగోళంలో పగటి కాలం అధికంగా ఉంటుంది, కానీ దక్షిణార్ధగోళంలో పగటి కాలం కంటే రాత్రి సమయం ఎక్కువగా ఉండేటటువంటి స్థితి ఏమిటి? చూడండి, పగటి కాలం ఎక్కువగా ఉంటుంది కదా జూన్ 21న. మరి దక్షిణార్ధగోళంలో పగటి కాలం కంటే రాత్రి సమయం ఎక్కువగా ఉండేటటువంటి స్థితిని ఏమంటారు? వేసవికాల అయనాంతం అంటారు. మరి రివర్స్ లో చూస్తే డిసెంబర్ 22వ తేదీన మకర రేఖపై సూర్యకిరణాలు నెట్టు నిలువుగా పడడం వల్ల ఉత్తరార్ధగోళంలో పగటి కాలం తక్కువగాను రాత్రి సమయం ఎక్కువగాను ఉంటుంది. సో దీన్ని ఏమంటారంటే శీతాకాల అయనాంతం అంటారు. శీతాకాల అయనాంతం. భూమి యొక్క వాతావరణ విభజన వీని సహాయంతో అధ్యయనం చేయవచ్చు, అక్షాంశాల సహాయంతో. ఋతువులు ఏర్పడడానికి కారణమైనటువంటి భూచలనం ఏమిటి? ఋతువులు ఏర్పడడానికి కారణమైనటువంటి భూచలనం భూ పరిభ్రమణం. భూమికి మరియు సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తే ఈ గ్రహణం సంభవిస్తుంది. భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు గనక వచ్చారనుకోండి ఈ గ్రహణం సంభవిస్తుంది. ఏది అంటే సూర్యగ్రహణం సంభవిస్తుంది. సూర్యగ్రహణం. చంద్రగ్రహణం ఏర్పడేటటువంటి విధానం ఏమిటి? భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు అడ్డు వచ్చినప్పుడు, భూమికి చంద్రునికి మధ్యలో సూర్యుడు అడ్డు వచ్చినప్పుడు, సూర్యునికి చంద్రునికి మధ్యలో భూమి అడ్డు వచ్చినప్పుడు అన్నారు. సో ఇక్కడ చూస్తే ఇక్కడ చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే సూర్యకిరణాలు అనేటటువంటివి చంద్రుని పైన పడకుండా భూమి అడ్డు వచ్చినప్పుడు. సూర్యకిరణాలు చంద్రుని పైన పడకుండా భూమి అడ్డు వచ్చినప్పుడు. సో భూమి అడ్డు వచ్చినప్పుడు అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. క్రిస్మస్ వేడుకలు ఆస్ట్రేలియాలో ఏ కాలంలో జరుపుకుంటారు? వేసవి కాలంలో జరుపుకుంటారు. శీతాకాల అయనాంత స్థితిలో ఉత్తరార్ధ దక్షిణార్ధ గోళాలలో కాలాలేంటి?
ఉత్తరార్ధగోళంలో శీతాకాలం, దక్షిణార్ధగోళంలో వేసవికాలం. ఉత్తరార్ధగోళంలో శీతాకాలం ఉంటుంది, అలాగే దక్షిణార్ధగోళంలో వేసవికాలం అనేది ఉంటుంది. పటంలో చూపినటువంటి అంశం లేదా వాటి ఉపయోగాన్ని బట్టి పటం రకం కానిది ఏది? పటంలో చూపినటువంటి అంశం మరియు వాటి రకాన్ని బట్టి పటం రకం కానిది ఏది? ఇక్కడ భౌతిక పటం వస్తుంది, రాజకీయ పటం వస్తుంది, విషయ నిర్దేశిత పటం, ఈ మూడు కూడా పటాల కిందకే వస్తుంది. చిత్తు పటం అనేటటువంటిది కాదనమాట. స్కేలు ఉపయోగించకుండా గుర్తు ఉన్న లేదా పరిశీలించిన స్థలాలు, సంకేతాలను బట్టి అప్పటికప్పుడు పరిశీలించి గీసేటటువంటి దాన్ని ఏమంటారు? చిత్తుపటం అంటారు. మొత్తం భూమిని గాని లేదా అందులో ఒక భాగం గురించి గాని ఒక సమతల ఉపరితలంపై స్కేలుకు అనుగుణంగా గీసేది ఏంటి? పటం లేదా మానచిత్రం అంటారు దాన్ని. స్కేలుకు అనుగుణంగా గీసేది. పటంలో ముఖ్యమైనటువంటి అంశం కానిది ఏది? పటంలో దిక్కులు ఉండాలి, స్కేలు లేదా కొలబద్ద ఉండాలి, చిహ్నాలు లేదా రంగులు ఉండాలి. 3 ఉండాలి. చిహ్నాలు, రంగులు, స్కేలు లేదా కొలబద్ద, దిక్కులు, ఈ 3 కూడా పటంలో చూపించాలి. పాక్షిక ప్రమాణం అనేది కాదు. క్రింది వానిలో సరికానిది ఏది? భూమి యొక్క ఆకృతిని ఒకే మొత్తంగా అధ్యయనం చేయడానికి గ్లోబ్ ఉపయోగకరంగా ఉంటుంది. దేశం, రాష్ట్రం, జిల్లా, నగరం వంటి ఒక్కొక్క భాగాన్ని గురించి తెలుసుకోవడానికి గ్లోబ్ ఉపయోగకరంగా ఉంటుంది. దేశం, రాష్ట్రం, జిల్లా, నగరం ఇలా ఒక్కొక్క భాగాన్ని గురించి తెలుసుకోవడానికి పటాలు ఉపయోగకరంగా ఉంటాయి. ప్రపంచ పటంలో మహాసముద్రాలు, ఖండాల గురించి నేర్చుకోవచ్చు. ఇక్కడ చూస్తే గ్లోబ్ ఉపయోగకరంగా ఉంటుంది అనేది రాంగ్ అండి. గ్లోబ్ అనేది ఉపయోగకరంగా ఉండదు, పటాలు అయితే ఉపయోగకరంగా ఉంటాయి. క్రింది వాటిలో సరికానిది ఏది? ప్రధాన దిక్కులు ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. మధ్యస్థంగా ఉండే మిగిలిన 4 దిక్కులు ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. పటంలో దిక్కులు అన్నింటిలో ప్రధానమైనది తూర్పు. పటాలలో కుడి చేతి వైపున పైన ఎన్ అనేటటువంటి అక్షర బాణపు గుర్తు ఉంటాయి. ఇందులో సరికానిది ఏది అన్నారు. ఇక్కడ పటంలో దిక్కులన్నింటిలో ప్రధానమైన దిక్కు తూర్పు దిక్కు అన్నారు. ఇదే కదా రాంగ్. ఎందుకంటే నార్త్ పోల్ అంటే ఉత్తర దిక్కు అనేటటువంటి దాన్ని మనం ఇట్లా చూపిస్తాం. ఇట్లా నార్త్ పోల్ మనం చూపిస్తాం తప్ప తూర్పుని చూపించాం. భూమిపై 2 ప్రదేశాల మధ్య వాస్తవ దూరానికి, పటంలో ఆ 2 ప్రదేశాల మధ్య గల దూరానికి గల నిష్పత్తిని ఏమంటారు? స్కేలు లేదా కొలబద్ద అంటారు. క్రింది వానిలో సరి అయినది ఏది? దిక్కులను తెలుసుకునేందుకు దిక్సూచి వాడతారు. పటం పై భాగంలో చూపబడేటటువంటి దిక్కు ఉత్తర దిక్కు. పటాల సంకలనాన్ని అట్లాస్ అని పిలుస్తారు. ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవి. పటంలో చిహ్నాలను క్రింది విధంగా సూచిస్తారు. పటంలో చిహ్నాలు ఉంటాయి కదా, వాటిని ఎలా సూచిస్తారు? అక్షరాలు, రంగులు, చిత్రాలు, గీతలు, ఇలా ఎలాగైనా సరే ఆ పటంలో చిహ్నాల్ని సూచించవచ్చు. ఒక ప్రాంతంలో మనకు భాష తెలియకపోయినా ఎవరి సలహాలు అడగకుండానే పటంలోని వీటి సహాయంతో సమాచారాన్ని పొందవచ్చు. లేదా తక్కువ స్థలంలో ఎక్కువ సమాచారాన్ని అందించేవి ఏమిటి? బిట్ 2 రకాలుగా అడగవచ్చు. ఇలా అయినా అడగవచ్చు, ఇలా అయినా అడగవచ్చు. చిహ్నాల సహాయంతో పటాలను తయారు చేసే వారిని ఏమని పిలుస్తారు? కార్టోగ్రాఫర్స్. 2 ప్రదేశాల మధ్య వాస్తవ దూరాన్ని దీని సహాయంతో లెక్కించవచ్చు. వాస్తవ దూరాన్ని లెక్కించడానికి ఉపయోగపడేది స్కేలు. పటాలకు సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏది? పటాలకు సంబంధించి క్రింది వానిలో సరికానిది. చిత్తుపటం అనేది స్కేలు, దిక్కులను చూపుతూ గీయబడుతుంది అన్నారు. చిత్తుపటంలో స్కేలు, దిక్కులు సూచిస్తూ పటం గీస్తామా? రఫ్గా గీస్తాం తప్ప. సో ఇది సరికాదు. పటంలో 2 ప్రాంతాల మధ్య గల దూరాన్ని లెక్కించడానికి స్కేల్ ఉపయోగిస్తారు. పటంలో భవనాలు, వంతెనలు, రవాణా మార్గాలు మొదలైనవి చూపుటకి చిహ్నాలు ఉపయోగిస్తారు. భూమిపై ఎత్తు పల్లాలను రంగుల ద్వారా చూపవచ్చును. రాజకీయ పటాలు ఈ క్రింది వాటి సరిహద్దులను తెలియజేయవు. రాజకీయ పటాలు దేని యొక్క సరిహద్దులను తెలియజేయవు? ఖండాలు సరిహద్దులను తెలియజేయవు. ఖండాల గురించి కానీ సరిహద్దుల గురించి కానీ తెలియజేయవు. ప్రపంచ భౌతిక పటాలలో క్రింది వాటి సరిహద్దులను చూడవచ్చును. ప్రపంచ భౌతిక పటాలలో వేటి యొక్క సరిహద్దులు ఉంటాయి? ఖండాల సరిహద్దులు అనేటటువంటివి ఉంటాయి. భౌతిక పటాల ద్వారా ఈ క్రింది భౌగోళిక స్వరూపాలను చూడవచ్చును. ఇవన్నీ కూడా భౌతిక పటాలు దేనికంటే ఇవన్నీ కూడా వీటన్నింటి గురించి కూడా తెలియజేస్తాయి అన్నమాట. భారతదేశంలో భూ సరిహద్దును పంచుకోనటువంటి దేశం ఏది? భారతదేశంతో భూ సరిహద్దును పంచుకోని దేశం
థాయిలాండ్, వియత్నాం అనేటటువంటివి భూ సరిహద్దును పంచుకోవు. ఇవన్నీ కూడా భారతదేశం పక్కనే భూ సరిహద్దును పంచుకుంటాయి. ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? భౌతిక పటంలో రంగులు ఉపయోగిస్తారు. విషయ నిర్దేశిత పటంలో రకరకాల తీవ్రతలను చూపుటకు నమూనాల్లో రంగులను ఉపయోగిస్తారు. విషయ నిర్దేశిత పటాలలో రంగులకి బదులుగా దిద్దడము, గీతలు వంటి నమూనాలను కూడా ఉపయోగిస్తారు. సో ఇక్కడ చూస్తే పైవన్నీ కూడా సరి అయినవేనండి. భౌతిక పటాలలో పసుపు రంగు ద్వారా చూపబడేటటువంటి నైసర్గిక స్వరూపం ఏంటి? పసుపు దేనిని సూచిస్తారు? పీఠభూములు. క్రింది వారంలో భౌతిక పటాలలో వాడేటటువంటి రంగులకు సంబంధించి సరికానిది ఏమిటి? పర్వతాలకి ముదురు ఎరుపు అనేది రాంగ్ అండి. జలభాగాలు నీలం, మైదానాలు పల్ల భూములు ఆకుపచ్చ, పీఠభూములు పసుపు. పర్వతాలు ముదురు ఎరుపు అనేటటువంటిది రాంగ్. విషయ నిర్దేశిత పటాలలో ఉపయోగించేటటువంటి నమూనా కానిది ఏది? విషయ నిర్దేశిత పటాలలో ఉపయోగించే నమూనా కానిది. ఎక్కువ తీవ్రత, ఒక మాదిరి తీవ్రత, తక్కువ తీవ్రత, అతి తక్కువ తీవ్రత అనేటటువంటి ఉంటాయి తప్ప స్వల్ప తీవ్రత అనేది ఉండదు. వ్యక్తిగత ఆస్తికి చెందినటువంటి భూములను తెలిపేవి. భూ సరిహద్దులను తెలిపేటటువంటి పటాలే వ్యక్తిగత ఇవే యాజమాన్య వివరాల గురించి తెలియజేస్తాయి అన్నమాట. ఆస్తికి సంబంధించినవన్నీ కూడా తెలియజేస్తాయి. నెక్స్ట్ వన్, భూ ఉపరితలం యొక్క వివరాలను తెలిపేటటువంటి పటాలను ఏమంటారు? భూ ఉపరితలం యొక్క వివరాలను తెలిపే పటాలు ఏంటి? భూ నైసర్గిక పటాలు. భూ నైసర్గిక పటాలు ఉపరితలం గురించి తెలిపేవి నైసర్గిక పటాలు. పెద్ద తరహా పటాలను గురించి సరికానిది ఏమిటి? పెద్ద తరహా పటాలు ఏం చేస్తాయంటే చిన్న ప్రాంతాలను తెలుపుతాయండి. సో ఇక్కడ పెద్ద ప్రాంతాలను తెలుపుతాయి అన్నారు కాబట్టి ఇది రాంగ్. ఇందులో భూ సరిహద్దు పటాలు, భూ నైసర్గిక పటాలు ఉంటాయి. భూ సరిహద్దు పటాలు వ్యక్తిగత ఆస్తికి చెందినటువంటి భూములను తెలుపుతాయి. నైసర్గిక పటాలు ఏం చేస్తాయంటే ఉపరితలం గురించి తెలియజేస్తాయి. చిన్న తరహా పటం ఏది? క్రింది వానిలో చిన్న తరహా పటం ఏది? అట్లాస్ అనేటటువంటిది చిన్న తరహా పటం. స్కేలు ఆధారంగా పటాలు ఎన్ని రకాలు? 2 రకాలు. పటంలోని రంగులు వీటికి ప్రాధాన్యతనిస్తాయి. రంగులు అనేటటువంటి వేటికి ప్రాధాన్యతనిస్తాయి? భూ నైసర్గిక స్వరూపాలకు ప్రాధాన్యతనిస్తాయి. ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నిల్చున్నప్పుడు వెనుక అంటే వీపు భాగంలో ఉండేటటువంటి దిక్కు ఏంటి? పడమర దిక్కు. అన్ని పటాలలో ఉత్తర దిక్కును సూచించే బాణపు గుర్తు ఉండేటటువంటి ప్రదేశం ఎక్కడ? ఇక్కడ ఇది ఇట్లా మ్యాప్ ఉంటే మ్యాప్కి కుడివైపున మీదన ఉంటుంది అనమాట. కుడివైపు పైభాగాన ఉంటుంది. భౌతిక పటాలలో వివిధ రంగులను ఉపయోగించడానికి గల కారణం ఏమిటి? వివిధ రంగులను ఎందుకు ఉపయోగిస్తారు? నైసర్గిక స్వరూపాన్ని తెలియజేసేందుకే. విస్తృతమైనటువంటి స్కేలుపై చిత్రించిన చిన్న ప్రదేశాన్ని సూచించేది ఏమిటి? విస్తృతమైనటువంటి స్కేలుపై చిత్రించిన చిన్న ప్రదేశాన్ని సూచించేది ప్రణాళిక. రెండు బిందువుల మధ్య దూరాన్ని కొలుచుటకు, వృత్తాలు గీయుటకు, రేఖలు గీయుటకు ఉపయోగించే పరికరం ఏంటి? వృత్తాలు గీయాలన్నా రేఖలు గీయాలన్నా ఉపయోగించేది, 2 బిందువుల మధ్య దూరాన్ని కొలుచుటకు ఉపయోగించేది దిక్సూచి లేదా కంపాస్. GPS అనగా అర్థం ఏంటి? గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. విశ్వంలో మనం ఉన్నటువంటి స్థానాన్ని తెలుసుకునే సాంకేతిక వ్యవస్థ ఏది? లేదా భూమి మీద ఉండే వస్తువులను గుర్తించడానికి చాలా ముఖ్యమైన సాంకేతిక వ్యవస్థ ఏది? GPS. ప్రపంచంలోనే అన్ని భౌగోళిక ప్రాంతాలు, ప్రదేశాలు గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించే పటాలు ఏమిటి? అన్ని భౌగోళిక ప్రాంతాలు, ప్రదేశాల గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడే పటాలు ఏంటి? వెబ్ ఆధారిత పటాలు. విషయ నిర్దేశిత పటాల ద్వారా ఈ క్రింది వాటిని తెలుపుతాయి. విషయ నిర్దేశిత పటాలు ద్వారా ఈ క్రింది వాటిని తెలుపుతాయి. ఇవి వేటిని తెలుపుతాయి అంటే ఇవన్నీ కూడా తెలుపుతాయండి. స్పెషల్ గా ఏ ఒక్క అంశం గురించి అయినా సరే తెలియజేయాలంటే అది విషయ నిర్దేశిత పటం ద్వారానే తెలియజేయాలి. పటాల వల్ల ఉపయోగానికి సంబంధించి సరికానిది ఏమిటి? పటాల వల్ల ఉపయోగానికి సంబంధించి సరికానిది. నగరాలు, రాష్ట్రాలు, జిల్లాలు వంటివి గుర్తించవచ్చు పటాల ద్వారా. ప్రధాన రహదారి మార్గాలైనటువంటి రోడ్డు, రైల్వేలను తెలుసుకోవచ్చు. యుద్ధ సమయంలో సైనికులకు ఈ భద్రత దృష్ట్యా ఉపయోగకరమైనది. పంటలు, ఖనిజాలు, నేలల గురించి అవగాహన చేసుకోలేము అన్నారు కాబట్టి ఇది రాంగ్ అన్నమాట. నెక్స్ట్ వన్, దిక్సూచి దీని కొరకు ఉపయోగిస్తారు?
ప్రధాన దిక్కులను గుర్తించడానికి దిక్సూచిని ఉపయోగిస్తారు. నెక్స్ట్ లెసన్ చూద్దాం. క్రింది వానిలో ప్రధాన భూస్వరూపం కానిది ఏది? ప్రధానమైనటువంటి భూస్వరూపం కానిది ఏది? ప్రధాన భూస్వరూపాలు అంటే ఏంటి? పర్వతాలు, మైదానాలు, పీఠభూములు ఇవి మూడు కూడా ప్రధాన భూస్వరూపాలే. లోయలు అనేది కాదు. క్రింది వానిలో సరికానిది ఏది? మన జాతీయ గీతం జనగణమన. జనగణమనను రాసిన వారు బంకించంద్ర చటర్జీ అన్నారు. జనగణమనను రాసిన వారు బంకించంద్ర చటర్జీ కాదు కదా. సో జనగణమన మన దేశ విశిష్టత మరియు ప్రాఖ్యాతిని వివరిస్తుంది. మన రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూదండ. భూమి యొక్క ఉపరితలంపై అనేక రూపాల్లో విస్తరించినటువంటి వివిధ రకాల భూభాగాలకు గల పేరేంటి? అనేక రూపాల్లో విస్తరించిన భూభాగాలకు రూపం పేరేంటంటే నైసర్గిక భూస్వరూపం. ఒక ప్రాంతం యొక్క ప్రజల జీవన విధానం, ఆహారపు అలవాట్లు, వస్త్రధారణను ప్రభావితం చేసేది నైసర్గిక స్వరూపం. దాన్ని బట్టి వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క తీరు అనేది ఉంటుంది. భూస్వరూపాల ఎత్తును దీని ఆధారంగా కొలుస్తాం. భూస్వరూపాల యొక్క ఎత్తుని దేని ఆధారంగా కొలుస్తారంటే సముద్ర మట్టం ఆధారంగా కొలుస్తారు. క్రింది వానిలో ప్రధాన భూస్వరూపాలు ఏంటి? పీఠభూములు, మైదానాలు, పర్వతాలు. రాష్ట్ర గీతం ద్వారా మన రాష్ట్రం గురించి తెలుసుకోగల అంశాలు. రాష్ట్ర గీతం ద్వారా మన రాష్ట్రం గురించి దేన్ని తెలుసుకోవచ్చు? నదులు తెలుసుకోవచ్చు, సుసంపన్న వారసత్వం గురించి తెలుసుకోవచ్చు, నైసర్గిక స్వరూపాల గురించి తెలుసుకోవచ్చు. ఇవన్నీ పర్వతాల గురించి తెలిపే వాక్యాల్లో సరికానిది ఏమిటి? మరి భూ ఉపరితలంపై సహజమైనటువంటి అత్యధిక ఎత్తు కలిగినటువంటి ప్రాంతాలు. పర్వతాలు క్రింది భాగంలో విశాలంగాను, పై భాగంకి వచ్చేసరికి చిన్న శిఖరంగా ఉంటాయి. పర్వతాలు పైకి పోయే కొద్దీ శీతోష్ణ స్థితి వెచ్చగా ఉంటుందన్నారు. రాంగ్. మరి ఆంధ్రప్రదేశ్ లో ఎత్తైన భూస్వరూపాలలో ఎక్కువ భాగం కొండలు ఉన్నాయి. నెక్స్ట్ వన్, పీఠభూములకు సంబంధించి సరికానిది ఏది? మరి బి, పరిసరాల కంటే ఎత్తైనటువంటి సమ ఉపరితలం గల బల్లపరుపు భూములు. పీఠభూములు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వైపులా నిటారుగా ఉండి సున్నితమైనటువంటి వాళ్ళు కలిగి ఉంటాయి. ఇట్లా తక్కువ ఎత్తు ఉంటది అనమాట. తక్కువ ఎత్తు. అత్యంత ఎత్తులో ఉన్నటువంటి కొన్ని పీఠభూములలో శీతోష్ణ స్థితి కఠినంగా ఉండి నివాసయోగ్యమైనటువంటి పరిస్థితులు ఉండవు. సో ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవి. పీఠభూములకు సంబంధించి సరికానిది ఏది? సరికానిది. మరి తక్కువ ఎత్తులో ఉండేటటువంటి పీఠభూముల్లో చాలా అనుకూల జీవన పరిస్థితుల్లో ఉన్నాయి. పీఠభూముల మధ్య ఎత్తులో కొన్ని వందల మీటర్ల వ్యత్యాసం ఉంటుంది. పీఠభూములలో ఖనిజ సంపద నిల్వలు ఉండవు అన్నారు. ఉంటాయి కాబట్టి ఇది రాంగు. పీఠభూములు అనేక సుందర దృశ్యాలతో ప్రధాన పర్యాటకంగా ఆకర్షణీయంగా ఉంది. సో ఖనిజ సంపద ఎట్లా ఉంటుందంటే పర్వతాలు, పీఠభూములు, మైదానాలు అంటే పీఠభూములనే మనం ఎంచుకోవాలి. క్రింది వానిలో సరి అయినటువంటి జత ఏది? క్రింది వానిలో సరి అయినది. క్రింది భాగంలో విశాలంగా, పై భాగంలో చిన్న శిఖరాన్ని కలిగి ఉండేవి పర్వతాలు. ఎత్తుగా ఉండి సమతలంగా ఉండే ప్రదేశాలు పీఠభూములు. సముద్రానికి కొద్ది ఎత్తులో ఉండే సమతల ప్రాంతాలు మైదానాలు. సో ఇక్కడ ఇవన్నీ కూడా సరి అయినవి. భూ ఉపరితలంపై అత్యంత ఎత్తైనటువంటి ప్రాంతాలు ఏవి అంటే పర్వతాలు. అగ్నిపర్వత మూలాలు కలిగి భారతదేశంలో అత్యంత ప్రాచీనమైనటువంటి పీఠభూమి ఏది అంటే దక్కన్ పీఠభూమి. క్రింది వానిలో సరి అయినది ఏది? దక్కన్ పీఠభూమి లావా పీఠభూమి. లావా పీఠభూములు ప్రత్తి పండించడానికి అనుకూలమైనటువంటి నల్లరేగడి నేలలకు ప్రసిద్ధిగాంచినవి. పీఠభూములు అనేక సుందర దృశ్యాలతో ప్రధాన పర్యాటక ఆకర్షణలుగా నిలిచే ఉంటాయి. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. దక్కన పీఠభూమి అనేది లావా పీఠభూమి, గుర్తుపెట్టుకోండి. ప్రత్తి పండించడానికి అనుకూలమైనటువంటి నల్లరేగడి ప్రసిద్ధిగాంచినవి లావా పీఠభూములు, గుర్తుపెట్టుకోండి. సుందరమైనటువంటి దృశ్యాలతో పీఠభూములు అనేవి పర్యాటకులకు ఆకర్షణలుగా నిలుస్తాయి. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి పీఠభూమి ఏది? టిబెట్ పీఠభూమి. టిబెట్ పీఠభూమి యొక్క ఎత్తు సముద్ర మట్టం నుంచి ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది? 4000 నుంచి 6000 మీటర్ల ఎత్తులో ఉంది. చోటా నాగపూర్ పీఠభూములు ఈ ఖనిజ నిల్వలు అధికంగా కలవు. ఇనుము, బొగ్గు, మాంగనీస్. మైదానాలు సముద్ర మట్టం నుండి గరిష్టంగా ఉండేటటువంటి ఎత్తు ఎంత ఎత్తు వరకు మైదానాలు ఉంటాయి అంటే 200 మీటర్ల వరకు. సముద్ర మట్టం నుంచి 200 మీటర్ల ఎత్తు వరకు మాత్రమే మైదానాలు ఉంటాయి. మైదానాలకు సంబంధించి సరికానిది ఏమిటి? ఇండ్ల నిర్మాణాలు పంటలు పండించుకోవడానికి అనుకూలం కాదు అన్నారు. సరికానిది కాబట్టి అనుకూలం. మరి ఇక్కడ అనుకూలం కాదన్నారు కాబట్టి సరికాదు. సారవంతమైన నేలలు ఉండటం వలన మైదానాల్లో ఉత్పాదకత ఎక్కువ. సమతలంగా ఉండటం వలన రవాణా సౌకర్యాలకు అనుకూలం. భారతదేశంలో గంగా, సింధు నదీ మైదానాలు అనేవి ప్రసిద్ధిగాంచినవి. నెక్స్ట్ వన్,
ఆంధ్రప్రదేశ్ అనేది రాష్ట్రం గురించి సరికానిది ఏది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి సరికానిది. భారతదేశంలో 28 రాష్ట్రాల్లో ఇది ఆగ్నేయ దిక్కులో కలదు. మరి భారతదేశపు తూర్పు తీర ప్రాంతాన్ని ఆనుకొని ఉంటుంది. ఉత్తరాన ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలు కలవు. దక్షిణాన కర్ణాటక కలదు అన్నారు. సో దక్షిణాన మనకి ఏముంది? తమిళనాడు, కేరళ ఉన్నాయి తప్ప కర్ణాటక లేదు. సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 అనేది సరికాదు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి సరికానిది ఏమిటి? తూర్పున పసిఫిక్ సముద్రం కలదు అన్నారు. రాంగ్ ఆన్సర్. భారతదేశంలో విస్తీర్ణ పరంగా 7వ రాష్ట్రం. భారతదేశంలో జనాభా పరంగా 10వ రాష్ట్రం. కోస్తాంధ్ర, రాయలసీమ అనేటటువంటి ప్రాంతాలను కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ కి తూర్పున బంగాళాఖాతం ఉంది. పశ్చిమ మహాసముద్రం అయితే కాదు కదా, పసిఫిక్ మహాసముద్రం అయితే కాదు. నెక్స్ట్ వన్, కోస్తా ఆంధ్ర ప్రాంతం ఈ క్రింది నదుల వల్ల ఏర్పడినటువంటి సారవంతమైనటువంటి నేలను కలిగి ఉంది. ఏ నదుల వల్ల ఏర్పడినటువంటి సారవంతమైన నేలను కలిగి ఉందంటే కృష్ణా, గోదావరి, పెన్నా ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రాయలసీమ ప్రాంతం అనేది దేనికి ప్రసిద్ధిగాంచింది? రాయలసీమ ప్రాంతం అనేటటువంటిది దేనికి ప్రసిద్ధిగాంచింది? ఖనిజాలు మరియు ఉద్యాన పంటలకు ప్రసిద్ధిగాంచింది. ఖనిజాలు మరియు ఉద్యాన పంటలకి ప్రసిద్ధిగాంచింది. క్రింది వానిలో అత్యధిక తలసరి ఆదాయంతో ఉద్యాన పంటల కేంద్రంగా మారినది ఏది? అత్యధిక తలసరి ఆదాయంతో ఉద్యాన పంటల కేంద్రంగా మారింది రాయలసీమ. ఉద్యాన పంటలు అనగానే రాయలసీమ గుర్తు రావాలి. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ యొక్క తీర రేఖ పొడవు ఎంత? ఆంధ్రప్రదేశ్ యొక్క తీర రేఖ పొడవు 972 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్ లోని కొండలను ఉత్తర దక్షిణ భాగాలుగా విడదీస్తున్నటువంటి నదులేవి? ఆంధ్రప్రదేశ్ లోని కొండలను ఉత్తర దక్షిణ భాగాలుగా విడదీస్తున్నటువంటి నదులు ఏవి? కృష్ణా నది, గోదావరి నది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ఉత్తర భాగంలోని కొండలు సుమారు ఎన్ని మీటర్ల సగటు ఎత్తులో పర్వతాలను పోలి ఉంటాయి? ఉత్తర భాగంలో ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్ ఉత్తర భాగంలో ఉన్నటువంటి కొండలు సుమారు ఎన్ని మీటర్ల ఎత్తులో పర్వతాలను పోలి ఉన్నాయి అంటే 1200 మీటర్ల ఎత్తులో ఉండడం వల్ల పర్వతాలను పోలి ఉన్నాయంట. నెక్స్ట్ వన్, అరకు లోయలోని అరోమకొండ లేదా జిందగడ అనేది ఎన్ని మీటర్ల ఎత్తు కలిగి మన రాష్ట్రంలో ఎత్తైనటువంటి శిఖరంగా నిలిచింది? ఎన్ని మీటర్ల ఎత్తు అంటే 1690 మీటర్లు. 1690 మీటర్లు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ లో విస్తరించినటువంటి పర్వతాలు, జిల్లాల పేర్లకు సంబంధించి సరికానిది ఏంటి? యారాడు కొండలు విశాఖపట్నం, బేరంకొండ గుంటూరు, పలనాడు, పాలకొండలు వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, మడకశిర కొండలు చిత్తూరు అన్నారు. ఇది రాంగ్. మడకశిర కొండలు చిత్తూరు అయితే కాదు. తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ లోకి విలీనం చేయబడినటువంటి పోలవరం ప్రాజెక్టు ముంపు మండలం కానిది ఏది? పోలవరం ప్రాజెక్టు ముంపు మండలం బోర్గంపాడు, కోనవరం, కునూరు. ఈ 3 కూడా ముంపు మండలాలే. పెనుబల్లి అనేది కాదు. నెక్స్ట్ వన్, మన రాష్ట్రంలో ఎత్తైనటువంటి శిఖరం ఏది? జిందగడ. జిందగడ ఇస్ ద రైట్ ఆన్సర్. కొండపల్లి కొండలు ఉండేటటువంటి జిల్లా ఎన్టీఆర్ జిల్లా. ఆంధ్రప్రదేశ్ లోని కొండలు లేదా తూర్పు కనుమలలోని కొండలు ఏ రాళ్లతో ఏర్పడినవి? ఆంధ్రప్రదేశ్ లో కొండలు లేదా తూర్పు కనుమలలో కొండలు అనేవి ఏ రాళ్లతో ఏర్పడినవి? ఏ రాళ్ళు అంటే చార్నకైట్, కాండలైట్ అనేటటువంటి శిలలతో ఏర్పడినవి అన్నమాట. నెక్స్ట్ వన్, అరకు లోయ ఉండేటటువంటి జిల్లా ఎక్కడ? అరకు లోయ ఏ జిల్లాలో కలదు? అల్లూరు సీతారామరాజు జిల్లాలో అరకు లోయ ఉంది. నెక్స్ట్, కొండ ప్రాంతాలలో ఎగుడు దిగుడుగా వాలుగా ఉండేటటువంటి నేలలు సామాన్యంగా ఈ నేలలను కలిగి ఉంటాయి. కొండ ప్రాంతాల్లో ఎగుడు దిగుడుగా వాలుగా ఉండేటటువంటి నేలలు ఎర్ర నేలలను కలిగి ఉంటాయి. కొండ ప్రాంతాలలోని వాళ్ళ ప్రాంతాలలో నీరు నిలబడకుండా కిందికి జారిపోవడంతో సాగుకి అనుకూలమైనటువంటి పంటలు ఏంటి? ఏ పంటలు వాళ్ళకి సాగుకి అనుకూలంగా ఉంటాయి? అలా నీరు నిలబడకుండా జారిపోవడం వల్ల కాఫీ పంటలు లేదా కాఫీ మరియు తేయాకు పంటలు కొండ ప్రాంతాల్లోని వాళ్ళు పండించడానికి అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఆంధ్ర కాశ్మీరుగా పిలువబడేటటువంటి లంబసింగి లేదా లంబసింగి అనేది ఎక్కడ కలదు? ఆంధ్ర కాశ్మీరుగా పిలువబడే లంబసింగి అనేది ఎక్కడ కలదు? విశాఖపట్నం జిల్లా చింతపల్లి మండలంలో కలదు. కొండ ప్రాంతాలలోని గిరిజనులు చేసేటటువంటి వ్యవసాయ సాగు విధానం ఏంటి? కొండ ప్రాంతాలలో గిరిజనులు చేసేటటువంటి వ్యవసాయ సాగు విధానాన్నే జూమ్ వ్యవసాయం లేదా స్థల మార్పిడి వ్యవసాయం లేదా పోడి వ్యవసాయం అంటారు.
ఇవన్నీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పోడు వ్యవసాయంలో ఎక్కువగా పండించేటటువంటి పంటలు ఏంటి? పోడు వ్యవసాయంలో అత్యధికంగా పండించేటివి జొన్న, మొక్కజొన్న. జొన్న, మొక్కజొన్న ఈజ్ ద రైట్ ఆన్సర్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి కాఫీ తయారీ ప్రాంతం ఎక్కడ? ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి కాఫీ తయారీ ప్రాంతం అరకు. అరకు ఈజ్ ద రైట్ ఆన్సర్. 1989 సంవత్సరంలో ఇంటిగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? శ్రీశైలంలో కలదు. చాలా ఇంపార్టెంట్ అండి బిట్. శ్రీశైలం 1989, గుర్తుపెట్టుకోండి. శ్రీశైలం. ద చెంచూస్ అనేటటువంటి పుస్తక రచయిత ఎవరు? హైమన్ డార్ఫ్. ద చెంచూస్ పుస్తక రచయిత హైమన్ డార్ఫ్. దక్కన్ పీఠభూమికి సంబంధించి సరి అయినది ఏది? దక్కన్ పీఠభూమికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ దక్కన్ పీఠభూమిలోని తూర్పు ప్రాంతానికి చెందినది. రాయలసీమ ప్రాంతం కూడా ఇందులో ఉంటుంది. అలాగే రాయలసీమ ప్రాంతం అనేది దక్కన్ ప్రాంతానికి పీఠభూమికి చెందింది. అల్ప అనిశ్చిత వర్షపాతం వల్ల కరువు పీడిత ప్రాంతంగా కూడా పిలువబడుతుంది దక్కన్ పీఠభూమి అన్నమాట. సో ఇక్కడ ఇవన్నీ కూడా సరి అయినవి. పీఠభూమి ప్రాంతాలలో ఎక్కువ శాతం మంది రైతులు బోరుబావులు కలిగి ఉంటారు. ఎంత శాతం మంది రైతులు బోరుబావులు కలిగి ఉంటారు అంటే 5 నుండి 10% మంది మాత్రమే బోరుబావులు కలిగి ఉంటారు. ఎందుకంటే అక్కడ వాటర్ అనేటటువంటిది ఉండదు కాబట్టి. పీఠభూమి ప్రాంతాల్లో వాటర్ తక్కువగా ఉంటుంది కాబట్టి 5 నుండి 10% మంది మాత్రమే బోరుబావులు కలిగి ఉంటారు. ఆంధ్రప్రదేశ్ లోని పీఠభూమి ప్రాంతాలు దేనికి ప్రసిద్ధి చెందాయి? కరువులకు ప్రసిద్ధి చెందాయి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో భూగర్భ జలాల క్షీణతకు కారణమయ్యేవి గొట్టపు బావులు. క్రింది వానిలో కోస్తా తీరానికి సంబంధించి సరైనది ఏమిటి? మరి ఆంధ్రప్రదేశ్ లోని మైదానాలు కోస్తా జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. మన రాష్ట్రానికి ఉత్తరాన శ్రీకాకుళం, దక్షిణాన ఎన్టీఆర్, నెల్లూరు జిల్లాల వరకు కూడా విస్తరించి ఉన్నటువంటి ప్రాంతాన్ని కోస్తా తీర ప్రాంతంగా పిలువబడుతుంది. శ్రీకాకుళం నుంచి ఎన్టీఆర్ మరియు నెల్లూరు జిల్లా వరకు ఉండేదే కోస్తా తీరం. ఇవి ఒండ్రు నేలలను కలిగి ఉంటాయి. కోస్తా తీరం ఒండ్రు నేలలను కలిగి ఉంటాయి. ఇవన్నీ కూడా సరైనవి. కోస్తా తీర మైదానం ఏ జిల్లా నుండి ఏ జిల్లా వరకు విస్తరించి ఉంది అంటే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు. దక్షిణ భారతదేశ ధాన్యాగారం అనేటటువంటి పేరు కలిగినది ఏది? కృష్ణా గోదావరి డెల్టా ఇస్ ద రైట్ ఆన్సర్. దక్షిణ భారతదేశ ధాన్యాగారం అని పేరు కలిగినవి ఏవి అంటే కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతమే దక్షిణ భారతదేశ ధాన్యాగారం అని పేరు కలిగినది. మైదాన ప్రాంతాలలో భూగర్భ జల వనరుల లభ్యత ఎన్ని అడుగుల లోతులో లభ్యమవుతాయి? మైదాన ప్రాంతాలలో ఎక్కడ అంటే మైదాన ప్రాంతాలలో భూగర్భ జల వనరుల లభ్యత అనేది ఎన్ని అడుగుల లోతులోనే లభ్యమవుతాయి. మైదానంలో వాటర్ ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి. వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 15 నుంచి 25 అడుగుల దూరంలోనే మనకి వాటర్ అనేటటువంటిది లభ్యమవుతుంది అన్నమాట లోతు వెళ్ళినప్పుడు. అందుకే నుయ్యిలు తవ్వినా కానీ కొంచెం లోతులోనే వాటర్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్, ప్రత్తి మిరప పంటలకు అనుకూలమైనటువంటి నల్లరేగడి నేలలు ఉండే జిల్లాలు గుంటూరు, బాపట్ల. రబీ అనేటటువంటి పంట ఋతువు ఈ కాలానికి చెందినది. రబీ అనేటటువంటి పంట ఋతువు అనేది ఈ కాలానికి చెందినది, శీతాకాలం. క్రింది వానిలో వాణిజ్య పంట లేదా నగదు పంట లేదా వ్యాపార పంట కానిది ఏది? మొక్కజొన్న అనేటటువంటిది కాదు. ఇవన్నీ కూడా వాణిజ్య పంటలకు చెందుతాయి. వేరుశనగ, పొగాకు, పసుపు, చెరకు, పత్తి ఇవన్నీ కూడా. చేపలు, రొయ్యలు, పీతలు వంటి వాటిని పెంచుటకు గల పేరేంటి? వీటిని పెంచడానికి ఏ పేరుతో పిలుస్తారు? ఇలా వీటిని పెంచడాన్ని ఏమంటారంటే ఆక్వాకల్చర్ అని పిలుస్తాం. విటికల్చర్ అంటే ద్రాక్ష తోటల పెంపకం కాబట్టి. క్రింది వానిలో మైదాన ప్రాంతంలోని ఇతర వ్యవసాయ కార్యకలాపం కానిది ఏమిటి? ఇవి మైదాన ప్రాంతంలో వ్యవసాయ కార్యకలాపాలు బుట్టలు అల్లడం, చేపలు అల్లడం, రైస్ మిల్లుల్లో పనిచేయడం, మరి సిమెంట్ తయారీ అనేటటువంటిది మైదాన ప్రాంతం వల్ల చేసేటటువంటిది కాదు. పర్వత ప్రాంతాల్లో చేపట్టే ఇతర కార్యకలాపం ఏది? పర్వత ప్రాంతాల వాళ్ళు చేపట్టే ఇతర కార్యకలాపం ఏంటంటే ఇది అనమాట. ఇవన్నీ కూడా పర్వత ప్రాంతాల వాళ్ళు చేసేవి. గొర్రెల పెంపకం, బొగ్గు కాల్చడం, సిమెంట్ ఇటుకల తయారీ ఇవన్నీ కూడా పర్వత ప్రాంతాల వాళ్ళు చేసేది. కొండ ప్రాంతంలోని ప్రజలు ఎక్కువగా ఏ మిల్లుల ప్రతినిధుల వలన మంచి ఆదాయాన్ని పొందుతున్నారు? కాగితం మిల్లులు. కొండ ప్రాంతంలోని ప్రజలు ఏం చేస్తున్నారంటే కాగితం మిల్లుల ప్రతినిధుల ద్వారా మంచి ఆదాయాన్ని పొందుతున్నారు.
నెక్స్ట్ వన్, కొండ ప్రాంతాల్లోని ప్రజలకు నీటిని ఈ క్రింది విధంగా తెచ్చుకుంటారు. కొండ ప్రాంతాల్లోని ప్రజలు నీటిని ఎలా తెచ్చుకుంటారంటే నీటి ఊటల ద్వారా. మెరక భూములు అనగా అర్థం ఏమిటి? మెరక మైదానం కంటే కొంచెం ఎత్తుగా ఉండేటటువంటి ప్రదేశాలనే మెరక భూములు అంటారు. ఈ క్రింది ఏ ప్రాంతం కరువు కాటకాలు కలిగినటువంటి ప్రాంతంగా భావించవచ్చు? రాయలసీమ కరువు కాటకాలు గల ప్రాంతం. దక్కన పీఠభూమి ఈ క్రింది రకానికి చెందింది. దక్కన పీఠభూమి అనేది ఈ క్రింది రకానికి చెందినది. లావా పీఠభూమి. దక్కన పీఠభూమి అనేది లావా పీఠభూమికి చెందినది. పీఠభూములు ఈ క్రింది వీటికి ప్రసిద్ధిగాంచినవి. పీఠభూములు అనేటటువంటివి ఖనిజాలకు ప్రసిద్ధిగాంచినవి. ఏ నెలలో ఎక్కువ శాతం సున్నము ఏ నేలలలో ఎక్కువ శాతం సున్నము మరియు క్షారాలు కలిగి ఉన్నాయి? ఏ నేలలు ఎక్కువ శాతం సున్నము మరియు క్షారాలను కలిగి ఉన్నాయి అంటే చౌడ నేలలు. చౌడ నేలలు ఈజ్ ద రైట్ ఆన్సర్.